ఉందని మనం సుస్పష్టంగా మనం చెప్పొచ్చు. రైట్. ఇక పెహల్గాం దాడిలో కీలక సూత్రధార అయిన లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా కసూరి భారత్ను ఉద్దేశించి మరోసారి విద్వేష వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇది అంటే ఈ వార్నింగ్ ఏ రకంగా చూడాలని సీరియస్గా భారత్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? అండ్ ఏదైనా ఉగ్ర దాడి మళ్ళీ జరిగే అవకాశం ఉందంటారు? ఉగ్రదాడికి ఏదైనా ప్లాన్ జరుగుతోందా? భారత్ ఎలా సంసిద్ధం అవ్వాలి, ఎలా ఎదుర్కోవాలి? లష్కర్ ఈ తోయిబా టెర్రరిస్టు, అదేవిధంగా మసూద్ అజహర్, ఇప్పుడు లష్కర్ ఈ తోయిబా అధినేత మసూద్ అజహర్, ఈయనలో చీఫ్ కమాండర్ అనమాట లష్కర్ ఈ తోయిబా. ఈయన మోడీ పేరును ఉద్దేశించి, మిస్టర్ మోడీ గారు జాగ్రత్తగా చెవులు ఆలకిస్తూ వినండి, మీ ఇండియాలో ఉన్న డ్యాములు అన్నిటినీ, నదులు అన్నిటినీ మేము స్వాధీనం చేసుకునే ఒక రోజు వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీరే మాకు వచ్చే రోజు ఒకటి వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి అంటూ ఈ సైఫుల్లా కసూరి అనే లష్కర్ ఈ తోయిబా చీఫ్ కమాండర్ భారత మోడీకి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ వార్నింగ్ ఇచ్చాడంటే మనం పట్టించుకోకుండా ఉండాలి అంటే పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అటాక్ చేసి ఇండియా రివర్ని జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకునే పరిస్థితి పాకిస్తాన్కి ఏం మాత్రం లేదు అక్కడ. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఒక తీవ్రవాదులు ఏంటంటే పిచ్చోళ్ళుగా వ్యవహరిస్తారు. వాళ్ళు వచ్చి సింపుల్గా అటాక్ చేసి పడేస్తారు. వాళ్ళు చాలా పెద్ద ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి, నెట్వర్క్. ఇప్పుడు పహల్గాం చూడండి, అంతకుముందు పుల్వామా చూడండి, అంతకుముందు యూరీ చూడండి, 2008 ముంబై అటాక్ చూడండి, 2001లో ఇండియన్ పార్లమెంట్ మీద చూడండి, హైజాక్ చూడండి, హైదరాబాదు బాంబు పేలుళ్ళు, తర్వాత ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు చాలా ఈజీగా ప్లాన్ చేస్తారు, వాళ్ళ పని అదే. లక్షలాది మంది టెర్రరిస్టులు వాళ్ళ దగ్గర ఉంటారు ఎక్కడికక్కడ. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ పీఓకే నుండి ఈ పంజాబు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నిండా వందలాది టెర్రరిస్ట్ క్యాంపులు, లక్షలాది మంది టెర్రరిస్టులు తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఈజీగా అటాక్ చేస్తారు, సైన్యం కూడా అవసరం లేదు. కాబట్టి ఈ తీవ్రవాది అన్న వార్నింగ్ వెనకాల వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ ఉంది, అంటే మరో ఉగ్రవాద దాడికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సింధు నది ట్రీటీని ఇండియా ఆపేయడం వల్ల వాళ్ళకి సింధు జలాలు పాకిస్తాన్కి లేవు, పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలంతా భారత్ని శత్రువుగా చూడడం లేదండి, పాక్ ప్రజలు భారత్ని శత్రువుగా చూడడంలా. వాళ్ళు పాక్ ప్రజలంతా సుమారు 25 కోట్ల మంది పాక్ ప్రజలు, అందులో 16 కోట్ల మంది వ్యవసాయదారులు ఎవరిని శత్రువుగా చూస్తున్నారంటే పాకిస్తాన్ ఆర్మీని, అసిమ్ మున్నీర్ని, అదేవిధంగా లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి టెర్రరిస్టులని. వాళ్ళు రోడ్ల వెంబడి పాకిస్తాన్ ప్రజలు, ఈ పొలిటీషియన్స్, ఆర్మీ అధికారుల్ని, టెర్రరిస్టులు తరిమి కొడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇండియా సింధు నది జల ఒప్పందం ఎందుకు ఆపేసింది? పాకిస్తాన్ వీళ్ళు చేసిన ఫీల్డ్ పుల్వామా పహల్గామ్ అటాక్ వల్ల టెర్రరిస్ట్. కాబట్టి మీరు చేయడం వల్ల ఇండియా రెచ్చిపోయింది, ఇండియా ఆపేసింది మీరు. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు వెళ్ళి శత్రువులు చూస్తున్నారు, దాన్ని తప్పించుకోవడానికి ఇండియా శత్రువు వాళ్ళు చూపించాలి. కాబట్టి ఇంకో తీవ్రవాద దాడికి వాళ్ళు పాల్పడతారు అనేది మనం ఇక్కడ సుస్పష్టంగా ఉండాలి. ఒకవేళ పాల్పడే అవకాశం లేకపోయినా మనమైతే కాంప్లిసెన్సీ లేకుండా, ఉపేక్ష లేకుండా, వాళ్ళు ఎప్పుడైనా తీవ్రవాద దాడి చేస్తారు కాబట్టి వీలుంటే మనం ఆపడానికే ట్రై చేయాలండి. ఈసారి ఇటు పరిస్థితుల్లో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఇప్పుడు మసూద్ అజహర్, తర్వాత ఈయన చూస్తే లష్కర్ ఈ తోయిబా, హఫీజ్ సయ్యద్, ఇంకా వందలాది మంది ప్రముఖమైన టెర్రరిస్టులు మొత్తం పీఓకే నుండి అంతా పర్యటిస్తే ఎక్కువ కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇండియా ఆపరేషన్ సింధూర్లో ఇండియా పగలగొట్టేసిన, బద్దలు కొట్టేసిన మాస్కుల్ని, టెర్రరిస్ట్ క్యాంపులను మళ్ళీ రెస్టోర్ చేసుకుంటున్నారు. దానికి పాకిస్తాన్ ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఇస్లామిక్ వరల్డ్ నుంచి వాళ్ళు నిధులు పోగు చేసుకుంటున్నారు, దొంగ వెబ్సైట్లు పెట్టి, నిషేధించాం కాబట్టి వాళ్ళు తీవ్రవాద దాడి మన మీద గురి పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ గురి పెడితే మాత్రం ఈసారి ఇండియా మాత్రం చాలా తీవ్రంగా ప్రతిస్పందించడానికి రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదని చెప్పడం వెనకాల అదే పరమార్థం. పాకిస్తానీ టెర్రరిస్టులు, పాకిస్తాన్ ప్రజల అభిమతం ప్రకారం ఇండియాతో అక్కడ టెర్రరిజాన్ని ఆపి ఇండియాతో డీల్కి రావడానికి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఎప్పుడు మాకు తీవ్రవాదం, ఎప్పుడు హింసని ఎన్నుకుంటామన్న ఒక పశుత్వంతో వాళ్ళు ఉంటారు, మతతత్వంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఉపేక్షించడానికి లేదు. మనం ఎప్పుడు తీవ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నా దాన్ని మనం నిరోధించాలి. ఒకవేళ తీవ్రవాద దాడి జరిగితే మనం ఈసారి ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలంటే ఈ బంకర్ బరస్ట్ బాంబులతో అగ్ని మిసైల్ని ఉపయోగించడం, తర్వాత పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడం, ఇవన్నీ మనం చేసుకుని ఎక్కడికక్కడ సెక్యూరిటీ ప్లాన్ ఉండాలి. ఈసారి చాలా షార్ప్, చాలా స్విఫ్ట్ వార్ అనేది పాకిస్తాన్ మీద ఉండాలి. పాకిస్తాన్ నవనాడులు బద్దలు కొట్టే విధంగా ఇండియా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తుందని వాళ్ళకి మొన్న వార్నింగ్ ఇచ్చాం. ఈసారి మాత్రం జరిగితే మాత్రం చాలా తీవ్రంగా ఉండాలి.
ఇప్పుడు మోడీకే వార్నింగ్ ఇచ్చిన పాకిస్తానీ టెర్రరిస్ట్ మాత్రం వాడిని చంపాలి. ఏ విధంగా ఇండియన్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ఇటు మొసాద్తో కలిసి ఇజ్రాయెల్ వెళ్ళి శత్రుదేశాల్లోకి వెళ్ళి టెర్రరిస్టులను చంపినట్టు మన ఇండియా కూడా మన ఇండియన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ స్పైయింగ్ ఏజెన్సీస్ వెళ్ళి పాకిస్తాన్లో దూరి వాళ్ళని చంపాలండి. ఎందుకంటే పాకిస్తానీ టెర్రరిస్టులు ఇప్పుడు మసూద్ అజహర్, ఈ హఫీజ్ సయ్యద్, ఇప్పుడు ఇచ్చిన సైఫుల్లా కసూరి లాంటి టెర్రరిస్టులని మనం పుట్టగతులు లేకుండా చేయాలి. భూమి మీద ఎక్కడ దాక్కున్న వాళ్ళని చంపాలండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే ఒసామా బిన్ లాడెన్, ఒమరు, తాలిబాన్ వాళ్ళని అలాగే అటాక్ చేసింది. అది ఆల్ ఖైదా టెర్రరిస్టులని, ఈ ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులని. ఇజ్రాయెల్ కూడా అలాగే తన శత్రువులను మొట్టు పెడుతుంది. ఇండియా ఎందుకు చేయకూడదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్లో ఆ టెర్రరిస్టులు బతుకుంటే మనకి ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా మనం వాళ్ళని సంహరించి తీర్చాల్సిందే. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా చేసే ప్రియంటివ్ అటాక్స్ అనేది అటు టెర్రరిస్టులని ఆసరా చేసుకుని మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం డిఫరెంట్ స్ట్రాటజీతోటి వెళ్ళాలి టెర్రరిజం మీద.